చట్టాన్ని పాటించడమే బాధ్యత, అక్రమాలను అడ్డుకోవడమే అధికారి ధర్మం అంటాం. కానీ ఈరోజు ఒక అధికారికి అదే బాధ్యత శిక్షలా మారింది. తను వాడే వాహనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో కార్యాలయానికి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అధికారి పేరు సుందరేశన్. తమిళనాడు రాష్ట్రం మయిలాడుదురై జిల్లాలో ఎక్సైజ్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలో అక్రమంగా తయారవుతున్న సారాపై ఈ ఆఫీసర్ యుద్ధం ప్రకటించాడు. ఒకే జిల్లాలో 1200 మందిపై కేసులు నమోదు చేశాడు. 23 టాస్మాక్ బార్లకు తాళాలు కూడా వేశాడు. 3 రోజుల కిందట మయిలాడుదురై జిల్లాకు సీఎం రావడంతో ఎస్కార్ట్ వాహనం అవసరమై సుందరేశన్ను వాహనం కావాలని పోలీసు అధికారులు అడిగారు. తన వాహనాన్ని ఇచ్చేందుకు ఆ అధికారి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో టాస్మాక్ దుకాణాలకు సీల్ వేశారనే కారణం చూపి ఉన్నతాధికారులు సుందరేశన్ను మరో చోటికి బందోబస్తుకు తరలించారు. ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ఆఫీసర్ సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కార్యాలయానికి నడిచి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తన వాహనాన్ని కోల్పోయిన ఈ అధికారి ప్రజల మధ్యలో నిశ్శబ్దంగా కార్యాలయానికి నడిచిపోతున్నాడు. ఇది కేవలం ఒక అధికారిని మానసికంగా దెబ్బతీయడమే కాదు, సిస్టమ్కు కూడా ఒక గుణపాఠం. ధైర్యంగా ఉండేవారికి ఈ వ్యవస్థ ఏమి చేస్తుందో తెలుసుకోవాలంటే సుందరేశన్ నడకను చూడాల్సిందే.